రాము చదువులో పూర్, కానీ పనులు చేయడంలో, ఆటలాడడంలో ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడు. అతన్ని అందరూ వీడు చదువురాని మొద్దు, నీకేం రాదురా అంటూ తిడుతూ తిడుతూనే ఉండేవారు. కానీ ఒక్క సార్ మాత్రం, ఆయన పేరు గోపి, ఆ సార్ మాత్రం వీడెందుకు చదవడం లేదు అని ఆలోచించాడు. ఒకరోజు రాముని ఒక ఖాళీ స్థలానికి తీసుకెళ్ళాడు. అక్కడ రాము వాళ్ళ స్నేహితులు క్రికెట్ ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్, 4 వికెట్లు ఉన్నాయి, అందరూ ఓడిపోయారు. అప్పుడు గోపి సార్ రాముతో ఇలా అన్నాడు, ఇప్పుడు నీ మ్యాచ్ ఓడిపోతుంది కదా, నువ్వేం చేస్తావు అని అంటాడు. ఓడిపోనివ్వను సార్, నేనున్నాను కదా అని చెప్పి వెళ్ళాడు. బాల్స్ వస్తూనే ఉన్నాయి, పటా పటా కొట్టి తన మ్యాచ్ని గెలిపించాడు. రాము మ్యాచ్ని గెలిపించిన తర్వాత వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, చూసారా సార్, గెలిపించి చూపించాను అని అన్నాడు. అప్పుడు గోపి సార్, నేను చిన్న మాట అన్నందుకే నువ్వు నీ మ్యాచ్ని గెలిపించావు, అందరు నిన్ను అలా ఏలానే చేస్తున్నారు కదా, నేను కూడా చదవగలను అని ఎందుకు నేర్పించలేకపోతున్నావు అని అడిగాడు. రాము ఇలా అన్నాడు, నాకు చదువు బుర్రకు ఎక్కడం లేదు సార్ అని అన్నాడు. పుస్తకాలు పట్టగానే ఎవరికి తలొక్క ఎక్కదు, ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కుతుంది, దాన్ని అర్థం చేసుకుంటేనే బుర్రకు ఎక్కుతుంది. అయినా చదువుడు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఎవరు టాపర్ అయిపోరు. ప్రాక్టీస్ చేస్తూ 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 వింటూ అర్థం చేసుకుంటేనే టాపర్ అవుతాడు, జ్ఞానమైన విద్యార్థి అవుతాడు. నువ్వు చదవాల్సింది ర్యాంకుల కోసం కాదు, జ్ఞానం కోసం అని అన్నాడు గోపి సార్. అప్పుడు ఆలోచనలు పడ్డాడు. ఇలా అన్నాడు, చూడు, నువ్వు క్రికెట్ బ్యాట్ పట్టుకోగానే బాల్ కొట్టడం నేర్చుకోలేదు, అలాగే చదువు కూడా అంతే. ఇలా పుస్తకాలు పట్టుకోగానే రాదు, ప్రాక్టీస్ చేయి, వస్తుంది. ఎందుకు రాదు అది ఆలోచించు, నాకెందుకు ఇది రాదు అని అని అన్నాడు. మరుసటి రోజు నుంచి రాము చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోతే అడుగుతున్నాడు, క్లాస్లో అడుగుతున్నాడు, ఆన్సర్లు ఇస్తున్నాడు, ఎగ్జామ్లు కూడా రాస్తున్నాడు మంచిగానే. దించిన తల దించినట్టే రాస్తున్నాడు. కిటికీలో నుండి గోపి సార్ చూస్తున్నాడు, చూసి నవ్వాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చాయి, అతను టాపర్ అయ్యాడు. అందరూ అతన్ని అభినందించారు. అతను వచ్చి తన గోపి సార్ని కౌగిలించుకొని ఇలా అన్నాడు, థ్యాంక్ యూ సార్, మీరే లేకపోతే నేను ఇంతవన్నా ఏవన్నే కాదు అని అన్నాడు. అప్పుడు గోపి సార్ ఇలా అంటాడు, నువ్వే కాదురా, నీలాగే ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు అనే కాదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఈ పని నాకు రాదు అని వదిలేస్తున్నారు, అది ఎందుకు రాదు అని ఆలోచించడం లేదు. అలా ఒక్కసారి ఆలోచిస్తే మనకు రాని పని అంటూ ఏది ఉండదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్, నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదు. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత నేర్చుకోవాలి, తర్వాత సాధించాలి. ఇదే ప్రతి పనిలో ఉండేది. ఇది గుర్తుపెట్టుకోవాలని అన్నాడు రాముతో. ఈ సందేశం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరీ చేసుకోండి.